అసెంబ్లీ 12 రోజుల్లో 13 రోజుల్లో జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఎవరి నియోజకవర్గంలో వారికి ఉన్న వనరులు దోచుకునేటువంటి విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఇతర వనరులు కావచ్చు, అదేవిధంగా ఇల్లీగల్ మద్యం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు దోచుకోండి అనేటువంటి విధంగా 3 సంవత్సరాలు సాగిపోయింది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు దోచుకోండి, నేను నా జోలికి రాకండి, ఆయనేమో అధికారాన్ని గెలిపించిన ప్రజలనేమో వదిలేశారు, సంక్షేమాల పేరుతోనేమో మభ్యపెట్టారు. రాష్ట్రాన్ని ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఆయన కుటుంబం దోచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకి సంక్షేమ పథకాలతోటేమో పేదవారిని మభ్యపెట్టారు. దానివల్ల భవిష్యత్తు ఎంత ప్రమాదకరమో రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ చేసే అప్పులు అధికారాన్ని మాత్రం పూర్తిగా వ్యాపారంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కుటుంబం వేలాది కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాలు దోచుకున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన అధికారాన్ని కేవలం వ్యాపారం కోసమే ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఇంత ధనదాహం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఆ విధంగా ఈరోజు ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి లిక్కర్ని సొంత బ్రాండ్లతో, అది కూడా చంద్రబాబు గారే అనుమతులు ఇచ్చారంట. చంద్రబాబు గారే అనుమతులు ఇచ్చుంటే మీరు ఆపేయండి. దాంట్లో ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఉన్నవి అని చెప్తున్నప్పుడు, చంద్రబాబు గారే అనుమతులు ఇచ్చినప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు రేట్లు పెంచి పేదవాడి రక్తాన్ని తాగుతున్నారు? 200% పెంచారు, 3 ఏళ్లు దోచేశారు. ఇతర రాష్ట్రాల నుంచేమో తక్కువ ధర తెచ్చి నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు ఎమ్మెల్యే. ఇష్టారాజ్యంగా దోచేశారు ఎమ్మెల్యే. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెలకు 3-4 కోట్ల రూపాయల ఆదాయం లిక్కర్ మీద. చంద్రబాబు గారి అనుమతి ఇచ్చుంటే మీరు ఎందుకు నిలువరించలేకపోయారు? నిలువరించాలి కదా. అంటే ఏదో విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం మీదనే నెట్టి తప్పుకునేటువంటి ఒక దురాలోచనకు వచ్చారు ఈ 3 ఏళ్ల నుంచి. లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పో, అవాస్తవాలు చెప్పో ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి మీదనో మరొకరి మీదనో ఎన్నో ఆరోపణలు చేసిన మీరు ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు. ఇప్పుడేమో ఏ సమస్య ఈ ప్రభుత్వంలో ముందుకు తీసుకొచ్చినా దాన్ని పక్కదారి పట్టించడానికి మరో కొత్త అంశాన్ని తీసుకురావడమో లేకపోతే చంద్రబాబు గారి ప్రభుత్వం మీదనే నెట్టివేయడం. అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయడం. ఒక దుర్మార్గపు ఆలోచనకి ఈ ప్రభుత్వం ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తా ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్ళమని కొత్త పలుకుతా ఉన్నారు. ఎందుకంటే దోచారు, బాగానే లూటీ చేశారు రాష్ట్రాన్ని. రక్షణ లేనటువంటి రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం వచ్చిందో ఈ రాష్ట్రం భూముల ధరలు పూర్తిగా పడిపోయింది. ఇది రైతులు గమనించాలి.
సెంటు భూమి ఉన్నటువంటి వారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు భూముల ధరలు ఎందుకు పడిపోయినాయి అనేది ఆలోచిస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి అభద్రతాభావంతో ధరలు పడిపోయినాయి. ఎప్పుడు ఎవరొచ్చి భూమి కాజేస్తారో కబ్జా చేస్తారో అభద్రతా భావంలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి భూముల ధరలు పడిపోతా ఉన్నాయి. శాంతి భద్రతలు లేవు కాబట్టి భూముల ధరలు పడిపోతా ఉన్నాయి. ఇది ఈ రాష్ట్రంలో భూములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ వాళ్ళది కాదు. ఇది మారుమూల గ్రామాల్లో వ్యవసాయ భూముల ప్రభుత్వంలో చేసిన పనులకు డబ్బులు ఇవ్వటం లేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏదైతే ఉన్నాయో బ్యాంకుల దగ్గర మీరు వాటికి కూడా మేము కట్టమని చెప్పే ధైర్యం దమ్ము మీకుందా? ఈ విధంగా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారుస్తాము, ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు పనులకు మేము డబ్బులు ఇవ్వం, ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వం చేసిన బ్యాంకుల దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఇతర దేశాల నుంచి తెచ్చిన అప్పులు మేము కట్టమంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. గత ప్రభుత్వం చేసిన బిల్లు ఇవ్వట్లా, గత ప్రభుత్వం చేసిన బ్యాంక్ అప్పులు కూడా మీరు ఇవ్వమనే ధైర్యం ఉంటే మీరు ఒక్కరోజు ఈ ప్రభుత్వం నడపగలుగుతారా? ఒక్క రోజు కూడా నడపలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు, మొండి వైఖరు, ఈ విధంగా మూర్ఖత్వపు ఆలోచనలు చేస్తే ఇది రాష్ట్రానికి భవిష్యత్తుకి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగబోతా ఉంది. నిన్నే మా యనమల గారు చెప్పారు 48,000 కోట్లు లెక్కలు లేవు. ఏయో బిల్లులు ఉన్నాయంటున్నారు తప్ప లెక్కలు లేవంటున్నారు. కాగు కూడా తప్పు పెట్టిందని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పోతే రేపు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం అప్పులకి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చే వాతావరణం ఉందని స్పష్టంగా చెప్తున్నారు. అవగాహన లేకపోవటమా, అనుభవం లేకపోవటం, ముఖ్యమంత్రికి సరి అయిన సలహాలు వినేటువంటి పరిస్థితులు లేకపోవటమా, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అప్పులు రేపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధపడే రోజులు అతి తొందరలో ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మాకేందనుకుంటున్నారు. ఈ రోజు ఎన్ని సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో అంతకన్నా రెట్టింపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద రేపు భారం పడబోతా ఉంది. ఇది ప్రజలు కూడా ఆలోచించాలనేటువంటిది కూడా నేను కోరుతా ఉన్నాను. చివరికి 6 నియోజకవర్గాలు కూడా మాకేం ప్రమాదం లేదేమో మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అంటున్నారు. మీరు మాట మార్చారు, మాటలు తప్పారు, మడమ తిప్పారు కాబట్టి మీరు రాజీనామా చేయాలి. మీకు సీట్లో కూర్చొని అర్హతను కోల్పోయారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటకి కట్టుబడటం లేదు. రెండవది ఎన్నికలకు ముందు మాట్లాడిన దానికి కట్టుబడటం లేదు. కాబట్టి మీరు ఆ సీట్లో కూర్చునేటువంటి దానికి అనర్హులు. మీరు మీ ఎజెండా మార్చుకున్నప్పుడు రాజీనామా చేసి మళ్ళా ప్రజా తీర్పు కోరండి. 151 మంది ఉన్నారు, ప్రజాబలం ఉందని మీరు విర్రవీగుతా ఉన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. ప్రపంచంలోకి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారిదని ప్రపంచం అంతా ఈనాడు మనకి గర్వపడతా ఉన్నాం. మీరు రాజ్యాంగాన్ని గౌరవించరు, న్యాయ వ్యవస్థలను గౌరవించరు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారానే ఈ రోజు మీరు బెయిల్ మీద ఉన్నారనేటువంటిది మర్చిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. త్యాగం చేసిన రైతులను మోసం చేస్తే చరిత్ర క్షమిస్తుందా ముఖ్యమంత్రి గారు? మీరు నమ్మించబట్టే కదా 98% రైతులు ముందుకొచ్చారు. 98%. ఎందుకంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అన్ని పార్టీలు ఒప్పుకున్నప్పుడు మాకెక్కడా ఇక అనుమానం లేదనేటువంటి ఆలోచనతోటే ముందుకొచ్చారు అన్నాడు.
ఈనాడు ఎందుకు కక్ష సాధిస్తున్నారు మీరు? అంటే రాజ్యాంగాన్ని మార్చగలుగుతారా? మార్చండి. మరి మీకు అధికారం ఉంటే, లేకపోతే మీరు ఏదైతే లోపాయకారిగా ఉన్నారో కేంద్రంతో రాజ్యాంగాన్ని మార్చుకోండి. మీ శాసన వ్యవస్థకు అధికారాలు రావాలి అంటే పార్లమెంటుతో పని లేకుండా కూడా చట్టాలు చేసేటువంటి అధికారాలు మీరు తెచ్చుకోండి. గత ప్రభుత్వంలో చేసిన పనులకు డబ్బులు ఎవరిచ్చారు మీకు అధికారం? వేలాది కుటుంబాలు ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయారు. అభివృద్ధి చేసి అప్పులు పాలైపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి గత ప్రభుత్వం చేసిన అప్పులు మీరు కట్టమంటారు? మీకు ధైర్యం ఉంటే చెప్పండి. ఆటోనగర్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆటోనగర్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆనాడే భూమి స్వాధీనపరిచాం గవర్నమెంట్ కి. ఎలినేషన్ ప్రపోజల్ గవర్నమెంట్ కి పంపించాం. ఏపీఐఐసి టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఏపీఐఐసి డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైంది, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడ్డా. ఆ ఎలినేషన్ ప్రపోజల్ ఇప్పుడు క్లియర్ చేశామని చెప్తున్నారు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. మీ అందరూ కూడా గుర్తుండి ఉంటుంది. అది చౌడు భూములు, పోతవరం అవతల ఆటోనగర్ మీకు ఏం ఉపయోగపడుతుంది, కుప్పగంజి వాగు పక్కన నేను కొని మీకు ఆటోనగర్ నిర్మాణం చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమైంది అని ఇక్కడున్న శాసనసభ్యురాలు నేను అడుగుతా ఉన్నాను. మేము డెవలప్ చేసినటువంటి దాన్ని ఎలినేషన్ ప్రపోజల్ అక్కడ తీసుకొచ్చి అడావుడి హంగామా చేసేసారు. మేమేదో సాధించాం, మేము తెచ్చాం. ఇవన్నీ లేకుండా ఏపీఐసి డెవలప్ చేస్తా రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టాలంటే స్వాధీనం లేకుండా, ఎలినేషన్ లేకుండా, గవర్నమెంట్ అనుమతి లేకుండా ఏపీఐసి నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతుంది? ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాట ఏమైంది? ఎన్నికలకు ముందు మీరు స్పష్టంగా కుప్పగంజి వాగు దగ్గర నేను సొంతంగా భూమి కొని ఆటోనగర్కి ఇస్తామని స్పష్టంగా చెప్పారు. అది చేయకపోగా 3 ఏళ్ల తర్వాత ఎలినేషన్ ప్రపోజల్ ఏదో మేము అప్రూవల్ తెచ్చాము, కేబినెట్ అనుమతి ఇచ్చిందని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. దానికి పాలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నా. వాస్తవాన్ని ఆటోనగర్ వాసులు గమనించాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవాన్ని ఆటోనగర్ వాసులు గమనించాలి. మీకు ఇచ్చిన మాట ఏమైంది? సొంత నిధులతో భూమిని కొనుగోలు చేసిస్తామని చెప్పి మిమ్మల్ని నమ్మించి మీ చేత ఓట్లు వేయించుకొని ఈ రోజు నేను చేసినటువంటి దాన్ని, ఆ పూర్తయినటువంటి దాన్ని ఒక ఎలినేషన్ అప్రూవల్ ఏదో చేయించామని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి గురించి ఆటోనగర్ వాసులు గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. దాని మీదనే హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అమరావతి రైతులకి ప్రభుత్వంతో ఒప్పందం ఉంది. ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకునే ఆనాడు ల్యాండ్ పూలింగ్లో రైతులు ప్రభుత్వానికి భూమిని స్వాధీనపరచడం జరిగింది. సిఆర్డీఏ చట్టం కూడా ఆమోదించబడింది. దాని ప్రకారం రైతులకి అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్లు ఇవ్వాలనేటువంటి తీర్పు స్పష్టంగా ఇచ్చారు. ఎక్కడ పరిద్దాటి హైకోర్టు ఇవ్వటం, వాళ్లకున్నటువంటి హక్కుల్ని కాదని ఎక్కడ కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు. స్పష్టమైన తీర్పు. గతంలో జరిగినటువంటి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసిన ఫ్లాట్లను ఇవ్వాలి. ఇప్పటికే కాలయాపన చేశారు. 6 నెలల లోపు అభివృద్ధి చేసి రైతులకు న్యాయం చేయాలనేటువంటి తీర్పు స్పష్టంగా ఇస్తే దాన్ని పరిద్దాటి మాట్లాడారు. 6 నెలల్లో మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి?
ఈ విధంగా ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి ఏమో వంత బొత్స మంత్రి పదవి కాపాడుకోవడానికి నానా తంట. 3 రాజధానులే మా ఎజెండా అంటారు. మరి ఆనాడు అసెంబ్లీలో ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అసెంబ్లీలో ఒప్పుకున్న దానికి కూడా మీరు కట్టుబడి ఉన్నారు. మేము మాట తప్పం మడవ తిప్పమని గొప్పగా చెప్తారు. స్పష్టంగా రికార్డులు ఉన్నాయి. మీరు అసెంబ్లీలో కూడా మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి రాజధానిని ఒప్పుకుంటున్నాము, 30,000 ఎకరాలకు పైబడి ఉండాలనేటువంటిది కూడా మా పార్టీ ఆలోచన అని స్పష్టంగా చెప్పారు. ఎన్నికలప్పుడు కూడా ముఖ్యమంత్రి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే పార్టీ ఆఫీస్ తీసుకున్నా అని కూడా మాట్లాడుకున్నాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో రాజ్యాంగ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు, దాని ప్రభావం ప్రజల్లో ఏ విధంగా ఉండబోతా ఉంది, వ్యవస్థల్ని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆ వ్యవస్థలతోటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు అది మర్చిపోతా ఉన్నారు. ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోటి ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి సంగతి మర్చిపోయి న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు వాటి మీద దాడి చేయటం, అనుచిత వ్యాఖ్యలు చేయటం, అగౌరవపరచటం ముఖ్యమంత్రికి అలవాటైపోయింది. హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది, విభజన చట్టాన్ని గౌరవించాలి. విభజన చట్టం పార్లమెంటులో ఆమోదింపబడింది. విభజన చట్టం ద్వారానే రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. విభజన చట్టంలో పార్లమెంటులో ఆమోదింపబడింది కాబట్టి అమరావతి రాజధాని మీద అసెంబ్లీకి 3 రాజధానుల చట్టాన్ని చేసేటువంటి అధికారం లేదనేటువంటి స్పష్టంగా చెప్పబడింది. విభజించిన నాడే పార్లమెంటు ఆమోదించి ఒకే రాజధాని అనేటువంటిది స్పష్టంగా చెప్పబడింది. ఆ రోజు అది కూడా పార్లమెంట్ ఆమోదించబడింది. దాన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు శాసన వ్యవస్థకు అధికారాలు లేవా, శాసన వ్యవస్థకి డైరెక్షన్ ఇచ్చేటువంటి హక్కు ఎక్కడుంది, ప్రజలు ఎన్నుకున్న దేనికి, మేము తప్పు చేస్తే ప్రజలు మాకు మళ్ళా అధికారాన్ని పోగొట్టే హక్కు వాళ్ళకుందనేది వక్ర భాష్యం చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తీర్పునే వక్ర భాష్యం చెప్తా ఉన్నారు, వక్రీకరిస్తా ఉన్నారు. హైకోర్టు చెప్పింది స్పష్టంగా, విభజన చట్టం పార్లమెంటులో చేశారు కాబట్టి, విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఒక రాజధాని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా విభజన చట్టంలో కల్పించబడింది. అది హైకోర్టు కూడా దాన్ని ఏదైతే చట్టం చేయబడిందో, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకుంటా ఉంది. 82 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన ఒక గదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాల వారి కోసమే ఏర్పాటు చేసినటువంటి ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు. 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఊరు వాడ గ్రామ గ్రామాన జెండా ప్రతిష్ట, జెండా ఎగరవేయటాలు, 82 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవించుకోవటాలు ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలో చేయాలని మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు గారు నిర్ణయించడం జరిగింది. అందుకనే రేపు
29 సాయంత్రం చిలకూరుపేట నియోజకవర్గంలో కూడా ఒక నియోజకవర్గ సమావేశం నియోజకవర్గ పార్టీ సమక్షంలో ఒక 40 మందిని 82 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే చాలా మంది ఉంటారు అన్ని కులాల నుంచి. 82 నుంచి ఒకే త్రాటి కింద అంటే ఒకే జెండా కింద ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి వారిని గౌరవించాలి. అదేవిధంగా నియోజకవర్గ సమావేశంలో కూడా 40 ఏళ్ల రాజకీయ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో సాధించిన విజయాలు, మార్పులు, మారుమూల గ్రామాలకు రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడంలో చేసిన సంస్కరణలు ఒకసారి మననం చేసుకునేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సర్ఛార్జీలని 18% దాకా పెంచారంటున్నారు ఇప్పుడే. యూజర్ ఛార్జెస్ అంటే మీరు చేసే ప్రతి పథకం పేదవాడి మెడకు ఉరితాళ్ళు అవుతాయి. పన్నులు పెంచుతా ఉన్నారు, పేదవాడికి భారం అవుతా ఉంది. పేదవాడికి ఉపయోగపడే అన్ని కూడా మీరు కట్ చేస్తా ఉన్నారు. ఒక పక్క అన్న క్యాంటీన్లు ఈ రోజు ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. పేదవాడు కడుపు నింపే అన్న క్యాంటీన్ కొనసాగించాలి. అదే తమిళనాడులో అయితే జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్లు స్టాల్ నుంచి కంటిన్యూ చేస్తాడు. నేర్చుకోవాలి పక్క రాష్ట్రం చూసి. స్టాలిన్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో కూడా ఇదే తరహా రాజకీయాలు ఉన్నా జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్లు కొనసాగుతా ఉన్నాయి. ఇక్కడేమో చంద్రబాబు గారు పెట్టిన అన్న క్యాంటీన్లు మూసేశారు. దేనికి ఉపయోగిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. కనుక ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మొండితనమో కక్షాదింపులో విడనాడి అన్న క్యాంటీన్లు కొనసాగించాలి. పేదవాడు కడుపు నింపేటువంటి అన్న క్యాంటీన్లు కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 5 రూపాయలు భోజనం పెట్టారు. పేదల ప్రభుత్వం అని చెప్తాడు, రైతుల ప్రభుత్వం అని చెప్తారు. చెప్పినప్పుడు ఇవి కొనసాగించండి. ఒక పక్క వ్యవసాయ సంక్షోభం, ఒక పక్క పేదవాడి మీద పన్నుల భారం. పేదల ప్రభుత్వం అని చెప్పుకునేటప్పుడు ఓటీఎస్ రద్దు చేయండి, ఉచితంగా ఇవ్వండి. మీరు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయండి. అదేవిధంగా పేదవాడు మద్యం ఏదైతే ఉందో ధరలు తగ్గించండి. పేదల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉంటే ఇవన్నీ ఏమీ చేయకుండా పేదల సంక్షేమం అనే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో రెట్టింపు లాక్కున్నట్టుగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం యొక్క చర్యలు. దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసి అటు రైతుల కోసం వ్యవసాయాన్ని సంక్షోభంలో పడకుండా చర్యలు తీసుకోవాలి. ఇటు పేదవాడి మీద పన్నుల భారం పడకుండా పునరాలోచన చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.